అని అంటే తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది ఒక్క స్థానం. తిరుపతి పరిస్థితి ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది? అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్నిక జరిగింది. డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని, పోలీసు వాళ్ళే దాన్ని బస్సును ఆపి, ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. బస్సు నిజంగా సిగ్గుండాలి ఈ మాదిరిగా చేయడానికి. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యంగా మేయర్ వైసీపీ మేయర్. అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం. మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపులోకి తీసుకొని పోయి మనోళ్ళు పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోళ్ళు చేశారు. క్యాంపులు లేకపోతే ఇళ్లకు పోలీసులు వస్తున్నారు. వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడుండారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు విశాఖపట్నంలో 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం. రామగిరి మండలం మన అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళే గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభపెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు? ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి, అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు? ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను, లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా? ఇంకొక ఎగ్జాంపుల్ రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టినా వాళ్ళ ఒడుగు డిపాజిట్లు కూడా రాలా. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి? మరి ఆ పోస్టు మనకే రావాలి కదా. అక్కడలా 6 మందిని ప్రలోభపెట్టాడు. పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే 6 మందిని ప్రలోభపెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది. మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు. అట్లా వేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు. వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే. ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే.
ఈయన ప్రలోభపెట్టి తీసుకున్నాడు. కనీసం అక్కడైనా గెలవాలంటే గెలవంటే కోరమన్నా ఉండాలి, అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని, అది కూడా ఏంది, ఒక చిన్న ఎంపీపీ పోస్టు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి. రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఇది. ఇంకొకటి గోపవరం, ఇది మా కడప జిల్లా. దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక. ఇందులో 19 గెలిచాం మనం. వాళ్ళు గెలిచింది కేవలం ఒక నలుగురిని ప్రలోభపెట్టి తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ బలం ఎంత? ఆ 1 + ఈ 4 5, మిగిలిన 15 మనవే. ఏం చేస్తూ ఉన్నారు? ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ 15 మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట, మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే వాళ్ళను కొట్టమని, దౌర్జన్యం చేయమని, రానికుండా చేయమని చెప్పి పోలీసులు. అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగాం. తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు, కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు. అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది మళ్ళా రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు, ఎన్నికల అధికారికి గుండెపోటు అంట. మళ్ళీ వాయిదా. బలం లేనప్పుడు